ముందుగా రొయ్యలు బాగా వాష్ చేసుకొని దాంట్లో అయితే ఉప్పు పసుపు వేసి కలిపేయండి. తర్వాత వచ్చి మనకి ఆవు పిండి అలాగే కారము తర్వాత ఉప్పు కొలత ప్రకారం తీసుకోండి. అండ్ మనం ఏదైతే మనం ఉప్పు పసుపు వేసి రొయ్యలు అయితే మనం నూనెలో అయితే వేయించుకోవాలి బాగా. అదే నూనె తెలుసా? అది వచ్చి వేరుశనగల నూనె. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. అది బాగా గట్టిగా అవ్వకుండా మెత్తగా అయితే చేయండి చాలు. మా నాన్నమ్మ చూసారా? మా నాన్నమ్మ మీ అందరికీ హాయ్ చెప్తుంది. చూసారా? అలాగైతే చాలు మెత్తగా. మరీ గట్టిగా అనుకో మీరు తినేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోతాయి అబ్బా, రాళ్ళలాగా అయిపోతాయి. ఇప్పుడు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నూనెలోనే. ఆ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఉంచి మనం ఏవైతే తీసుకున్నా ఆవు పిండి ఉప్పు కారం వేసేసి మంచిగా కలిపేయండి. ఆ పచ్చివాసన పోతాయి కదా, వెంటనే మనం రొయ్యలు వేసుకొని కలిపేస్తే అంతే. మంచిగా కలిపిన తర్వాత చల్లారిపోద్ది కదా, అప్పుడు మనం నిమ్మరసం అనేది యాడ్ చేస్తే అయిపోయినట్టే.